పేరు సిద్ధార్థ. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకి నా నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనందరికీ శుభదినం. నేటికి మనకు స్వాతంత్రం సంపాదించాము. 68వ సంవత్సరం పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మరి ఈనాటి జాతీయ పండుగను చేసుకుంటున్నామంటే దీని వెనుక చాలా చరిత్ర. బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకొని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. మనకు స్వేచ్ఛా స్వాతంత్రం అనే పదాలకు అర్థాలు లేకుండా చేశారు. గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, రాజారాం మోహన్ రాయ్ ఇటువంటి మహనీయులు మన దేశాన్ని బానిసత్వం నుంచి కాపాడటమే కాకుండా ఎన్నోసార్లు పట్టుదలతో కృషి చేశారు. ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు శిక్ష అనుభవించారు. మరి ఇంత కష్టపడి కాదు ఆనాటి నుంచి నేటి వరకు చివరికి గాంధీజీ అహింసా సత్యాగ్రహం అనే ఆయుధాలతో రక్తపాతం చేయకుండా అన్ని దేశాలకు ఆదర్శంగా తెలియజేస్తూ ఆగస్టు 15, 1947 రాత్రిన మనకు స్వాతంత్రం సంపాదించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. మరి అంత కష్టపడి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మనందరం కాపాడుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి హృదయపూర్వక నమస్కారములు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.